సో మీరు వీడియోలో చూస్తున్న గేదె హర్యానాలో 1,15,000 కొనడం జరిగిందండి. జగిత్యాల రైతు కొనిపెట్టిన 1,15,000. సో మనకి చెప్పిన కదా 75 గేదెల్లో ఆల్మోస్ట్ 65 గేదెలు కొనడం అయిపోయింది. కొన్ని నిజామాబాద్కి వెళ్తూ ఉన్నాయి, కొన్ని జగిత్యాలకి, కొన్ని విశాఖపట్నంకి, కొన్ని హైదరాబాద్కి వెళ్తూ ఉన్నాయి. సో మొత్తం 65 గేదెలు కొన్నాము, ఇంకో 10 గేదెలు కొనేటివి ఉన్నాయి. సో నీకు రేట్ ఎందుకు చెప్తున్నా అంటే చాలామందికి ఇప్పుడు ప్రెజెంట్ ఎట్లాంటి రేట్లలో దొరుకుతున్నాయో తెలుస్తలేవు. సో ఇది మనం ఎక్కువ గేదెలు కొనేది హర్యానాలో 1,10,000, 1,20,000, 1,20,000, 1,30,000 ఈ రేట్లలోనే కొంటాము. సో మీకు ఇది ఈజీగా గేదె 12 నుంచి 15 లీటర్ల కెపాసిటీ. సో రైతులకు ఇంతకు మించి కొనాల్సిన అవసరం అయితే ఉండదు నా దృష్టిలో. కాదు ఒకవేళ పెద్ద గేదెలు కొంటాం, మాకు ఇంకా బ్రీడింగ్ పర్పస్ కావాలంటే కూడా మీకు గేదెలు దొరుకుతాయి. హై అండ్ క్వాలిటీ ఉంటాయి, పూటకి 8 లీటర్లు ఇచ్చేటివి ఉంటాయి. సో ఈ వీడియోలో మీకు అవి కూడా చూపిస్తా చూడండి. సో మనకి ఇది కాకుండా రేపటి నుండి మళ్ళీ కల్వకుర్తికి రైతు వస్తూ ఉన్నాడు 20 గేదెలకు. సో ఇది ఒక హై అండ్ క్వాలిటీ గేదె. ఇట్లాంటి గేదెలు ఏం చేస్తారంటే ఒక అందరి ముందు వేలం పాట పెడతారు హర్యానాలో. ఇట్లాంటి మీరు చూస్తున్నారు కదా టాప్ ఎండ్ గేదెలు పూటకు 9 లీటర్లు 10 లీటర్లు ఇచ్చే గేదెలు వచ్చినప్పుడు అందరి ముందు నిలబెట్టి దాన్ని వేలం పాట పెడతారు. అంటే ఒక రేటుకు స్టార్ట్ చేసి ఎవరెక్కువ రేటు పెడితే వాళ్ళకు పెట్టేస్తూ ఉంటారు. సో ఇవి కొద్దిగా హెవీ మిల్కర్స్ అనమాట. ఎవరైతే పెద్ద పెద్ద షెడ్లు వేసి మొత్తం ఓన్లీ బ్రీడింగ్ పర్పస్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకి చాలా బాగా అబ్బుతాయి. అట్లనే మనకి రాజమండ్రికి వెళ్ళి 200 గేదెలు గల షెడ్ ఒకటి శాంక్షన్ అయింది సెంట్రల్ గవర్నమెంట్, ఇది ఒక రైతుకి. సో ఆ రైతు కూడా మనకి 50 గేదెల కోసం ఆగస్టు 1st వీక్లో వస్తాడు. 50 గేదెలు మన దగ్గర తీసుకుంటారు. సో వాళ్ళకి 100 ఆవులు 100 గేదెల ప్రాజెక్టు, మన దగ్గర 50 గేదెలకు వస్తూ ఉన్నారు. మీరు చూస్తున్నాయి కూడా ఇది కూడా హై అండ్ క్వాలిటీ. ఇది చెప్పేటోళ్ళు ఎన్ని పాలు చెప్పినా సరే కానీ 16 నుంచి నిజంగా 18 లీటర్లు ఇచ్చే కెపాసిటీ. రేట్ కూడా దీని అదే రేంజ్లో ఉంటుంది. సో ఇది చూస్తున్నారు కదా, ఇది కూడా అంతే. సెకండ్ థర్డ్ లాక్టేషన్లో ఉంది. ఇది కూడా హై అండ్ క్వాలిటీ, హెవీ మిల్కర్స్ ఇవన్నీ. కానీ నాకు తెలిసి ఇట్లాంటిది 1-2 కొనుక్కోవడం ఉత్తమం. మోస్ట్లీ మనం ప్రెజెంట్ ఇక్కడ హర్యానాలో 1,10,000, 1,20,000 మధ్యలో కొన్ని గేదెలు, 1,20,000, 1,30,000 మధ్యలో కొన్ని గేదెలు. అంతకుమించి అయితే రేటు పెట్టాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా. కొత్తలో అయితే ఆవేశపడద్దండి, రేట్లు ఆడికింత ఫుల్ తగ్గుతాయి కానీ ఇంకా పెరగవు. సెప్టెంబర్ అక్టోబర్లో డెడ్ చీపుగా మంచి గేదెలు మంచి తక్కువ రేట్లలో వస్తాయి. సో ఎవరైనా హర్యానాలో 5 లేదా 10 గేదెలు కావాలంటే నాకు కాల్ చేయండి. సో ఎవరైనా సరే హర్యానాకు రావాలనుకుంటే ముందుగా ఢిల్లీకి రావాల్సి ఉంటుంది. ఫ్లైట్లో లేదా ట్రైన్లో ఢిల్లీకి వచ్చి అక్కడ నుంచి హర్యానాకు రావాలి. సో వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా కాల్ చేసి రండి, కొద్దిగా రష్ ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. వీడియో లైక్ చేయండి. బై బాయ్.